ఐస్ క్రీమ్ కావాలి, చాక్లెట్ తినాలనిపిస్తుంది, ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. వద్దు నాన్న, నీకు ఫీవర్ వచ్చింది కదా, డాక్టర్ ఏం చెప్పిండు? కోల్డ్ కాఫ్ అన్ని ఉన్నాయి కదా, తగ్గే వరకు ఏం తినొద్దని చెప్పిండు కదా. ఫ్రూట్స్ తిను, సరేనా? గుడ్. A few moments later. హాస్పిటల్కి వెళ్ళొచ్చావా? ఎస్. మీ మమ్మీ ఎప్పుడు అట్లనే చెప్తుంది, ఈ ఫ్రూట్స్ ఏమొద్దు. బికాస్ ఏం తెచ్చిన చూడు, చిప్స్, మిక్చర్, ఇదో ఐస్ క్రీమ్. చూడు ఐస్ క్రీమ్ డబ్బా తెచ్చేసాను. నానమ్మ మమ్మీ తినొద్దండి. మీ మమ్మీ ఎప్పుడు అట్లనే అంటది, నేను తినొద్దని చెప్పి కావాలని అట్లా అంటది. నువ్వు ఏం కాదు, నువ్వు తిను. మీ మమ్మీ రావట్లేదు, ఒక పని చేద్దాం, నువ్వు ఇది తినేసి ఇది తినేసి మమ్మీకి మాత్రం ఏం చెప్పకు, సరేనా? నువ్వు తినేసి నేను చూస్తా ఉంటా, ఓకేనా? తినే మీ మమ్మీ రాకుండా నేను చూస్తా, ఓకేనా? ఓకే. The next day. ఏంటి 102 ఉంది ఫీవర్? ఇంత సడన్ గా ఇంత ఫీవర్ వచ్చిందండి, తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. డాక్టర్, మా పాపకి నైట్ నుంచి 102 ఫీవర్ ఉంది, అస్సలు తగ్గట్లేదు, ఒకసారి చూడరా. A few moments later. ముందే చెప్పాను కదమ్మా, నీకు ఆయిల్ ఫుడ్స్, కూల్ ఐటమ్స్ ఏది బయట ఫుడ్ పెట్టొద్దని. ఇప్పుడు చూడు, బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయింది, ఇమ్మీడియట్ గా అడ్మిట్ చేసుకోవాలి. అడ్మిట్ చేసుకోవాలా? అసలు నేను బయట ఫుడ్ ఏం పెట్టట్లేదు డాక్టర్, ఇన్ఫెక్షన్ ఎలా అవుతుంది? మమ్మీ సారీ మమ్మీ. ఎందుకమ్మా? నానమ్మ నీకు చెప్పకోకుండా ఐస్ క్రీమ్, బిస్కెట్, చాక్లెట్ అన్ని తినమనండి. నేను ఇంకోసారి చెప్పకోకుండా తినను. సారీ మమ్మీ.